హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఫెబీ వ్లాగ్స్. చింతపండు పులిహోరలోకి చింతపండు గుజ్జు ప్రిపరేషన్ చూపిస్తానన్నాను కదండి. సో ఇది గుజ్జు ప్రిపరేషన్ అనమాట. ఇలా చేసి పెట్టేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా చింతపండు పులిహోర అయితే ఒక 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. పోపు పెట్టేసుకొని ఈ గుజ్జు మనం రైస్లో కలిపేసుకుంటే చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ముందుగా మనం కావాల్సినంత చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పోయాలండి. దానివల్ల గుజ్జు గమ్మున వచ్చేస్తుంది. దాని తర్వాత ఇలా గుజ్జు సపరేట్గా పిప్పి విడిగా సపరేట్గా తీసుకోవాలి. ఇలా 3-4 టైమ్స్ తీస్తే గుజ్జు అయితే మంచిగా వచ్చేస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. చీరుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ తీసుకున్న గుజ్జంతా అందులో వేసేసుకోవాలి. చాలామంది పోపులు కూడా ఇందులోనే వేసేస్తారండి. అలా వేసేస్తే క్రిస్పీనెస్ ఉండదండి తినేటప్పుడు. అలా వేయకూడదు. లైట్గా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్కి దగ్గర పడిపోద్దండి. ఇంకా మనం స్టోర్ చేసేసుకోవడమే. ప్లాస్టిక్ కానీ గాజు బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక యూజ్ అయితే మీకు ఒక లైక్ చేయండి.